Jai Shri Ram. Text completion. Okay. Text completion ante fill in the blanks. Single blank, double blank, triple blank. ట్రిపుల్ బ్లాంక్ చాలా కష్టంగా ఉంటాయి. సో ఇక్కడ వొకాబులరీ కావాలి, క్రిటికల్ రీజనింగ్ కూడా కావాలి. ఏమంటున్నాడో అర్థం చేసుకుని ఈ వర్డ్స్ని అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో పెట్టాలి. నీకు టైం ఎంత ఉంటుంది చూసుకో. టెస్ట్లో రఫ్గా ఫస్ట్ జిఆర్ఈ వర్బల్ సెషన్లో 12 క్వశ్చన్లు 1.5 minutes ఉంటుంది. 1.5 minutes per question. 12-18. ఫస్ట్ సెక్షన్లో 12 questions 18 minutes. సెకండ్ సెక్షన్లో 15 questions 23 minutes. అంటే 1.5 minutes per question. మ్యాథ్లో ప్రతి సెక్షన్కి 3 నిమిషాలు ఎక్కువ ఇస్తాడు. సో 12కి 12, 18 ప్లస్ 3 ఎంత అయింది? 21. సో 15 ప్లస్ 23కి ఎంత అయింది? ప్లస్ 3 అయితే 26. సో మ్యాథ్లో 15కి 26, ఫస్ట్ సెక్షన్ 12కి 21, సెకండ్ సెక్షన్ 15కి 26. సో వర్బల్లో ఫస్ట్ సెక్షన్లో 12 క్వశ్చన్లు పడతాయి, 18 నిమిషాలు, అంటే 1.5 minutes per question నీకు దొరుకుతోంది. తర్వాత సెకండ్ వర్బల్ సెక్షన్లో 15 క్వశ్చన్లు పడతాయి, దానికి 23 నిమిషాలు ఇస్తున్నాడు. అదే మ్యాథ్కి అయితే ప్రతి సెక్షన్కి 3 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఓకే. సో ఫస్ట్ దానికి మ్యాథ్లో ఎన్ని క్వశ్చన్లు పడుతున్నాయి? 12కి 21 అండ్ 15కి 26. సో ఇప్పుడు 1.5 minutesలో క్రాక్ చేయాలి. నువ్వు 1.5 minutesలో ఈజీగా ఉండేవి సింగిల్ బ్లాంక్లు, సెంటెన్స్ కంప్లీట్, సెంటెన్స్ ఈక్వివాలెన్స్, వాటిని ఫాస్ట్గా నువ్వు క్రాక్ చేయగలిగితే అక్కడ సేవ్ అయిన టైము 3 blanksకిను రీడింగ్ కాంప్రిహెన్షన్కి అవసరం అవుతుంది. అందుకని టైం ప్రెషర్ దారుణంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చూసుకో, నువ్వు ఇప్పుడు చూసుకో వొకాబులరీ ఎంత కావాలి నీకు. నువ్వు దీనికి ఇంత వొకాబులరీ ఎక్వైర్ చేయాలి అంటే నువ్వు తపస్సు చేయాలి బాబు. చేస్తున్నావా? నేను 1500 వీడియోలు వొకాబులరీ మీద పెట్టాను ఒక ప్లేలిస్టు. ఇంకో ప్లేలిస్ట్ ఏమిటి? వర్కౌట్స్ అని పెట్టాను. అందులో సెంటెన్స్ ఈక్వివలెన్స్ ఇవన్నీ పెట్టాను, టెక్స్ట్ కంప్లీషన్. మరి అవన్నీ చేయాలమ్మా. 3 నెలలు కింద మీద పడితే అప్పుడు నీకు జిఆర్ఈలో స్కోర్ వస్తుంది. పైగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగు అవన్నీ సెలెక్షన్స్ జరుగుతాయి. అందులో కూడా ఇప్పుడు ఉండే మల్టీనేషనల్స్ టెస్ట్స్ అన్నీ పెడతారు. దే విల్ సబ్జెక్ట్ యూ టు ఎ బ్యాటరీ ఆఫ్ టెస్ట్స్ అనమాట. సిరీస్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ కూడా చాలాసేపు తీసుకుంటారు. నీ వొకాబులరీ టెస్ట్ చేస్తారు. కాబట్టి జిఆర్ఈ లైట్గా తీసుకోవద్దు, ఈజీగా రాదు. నేను ఎన్ని క్లాసులు పెడుతున్నా కాదు, నేను నీకు కావాల్సినంత పెడతా. నువ్వు మరి నేను పోస్ట్ చేసిన ప్లేలిస్ట్ ఏం చేస్తున్నావు? చూస్తున్నావా? సినిమాలు చూస్తున్నావా? వొకాబులరీ ఈజీగా రాదు, గుర్తుపెట్టుకోండి. తపస్సు చేయాలి. అండ్ దిస్ విల్ బీ ఎ వర్త్ వైల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఎంటైర్ కెరియర్. ఆ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు రోజు వీలైనంతసేపు ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఆడియోలు, వీడియోలు వినండి. చూడలేకపోతే అట్లీస్ట్ వినండి. ఓకే. ఫస్ట్ వన్ కింద వర్డ్స్ చెప్తున్నా. నాక్షియస్ అంటే పాయిజనస్, టాక్సిక్. ఇప్పుడు ఒక వర్డ్కి ఒక లిటరల్ మీనింగ్ ఉంటుంది, ఇంప్లాయిడ్ మీనింగ్ ఉంటుంది. ఎనీ నెంబర్ ఆఫ్ లిటరల్ మీనింగ్స్, ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లాయిడ్ మీనింగ్స్. లిటరల్ మీనింగ్ అంటే ఏమిటి? ద మోస్ట్ కామన్ మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్. సో నాక్షియస్కి లిటరల్ మీనింగ్ ఏమిటి? పాయిజనస్. ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి? నాక్షియస్ స్టేట్మెంట్స్, హీ హ్యాజ్ ఎ నాక్షియస్ ఎఫెక్ట్ ఆన్ ది అదర్స్ అన్నారంటే వాడు పాయిజన్ ఇస్తున్నాడని కాదు, వాడి వలన జనాల యొక్క బుర్రలు చెడిపోతాయి అని ఇంప్లాయిడ్ మీనింగ్. ఇంప్లాయిడ్ అంటే సజెస్టెడ్. సో ఒక వర్డ్కి ఇంగ్లీష్లో లిటరల్ మీనింగ్స్ ఎన్నో ఉండొచ్చు, ఇంప్లాయిడ్ మీనింగ్స్ కూడా ఎన్నో ఉండొచ్చు. సో సందర్భాన్ని బట్టి ఈ వర్డ్ని అలా అనుకోవచ్చా, అది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఆ తర్వాత లెట్ us see నాక్షియస్. సెలూబ్రియస్ వెదర్. సెలూబ్రియస్ అంటే గుడ్ ఫర్ హెల్త్. దానికి నిమ్మానికి ఏంటి? సెలూబ్రియస్ ఏదో గుర్తుపెట్టుకోవాలి. సెలూబ్రియస్కి ఏదో నిమ్మానికి పెట్టుకో. ఇప్పుడు నేను చెప్పను కానీ సెలూబ్రియస్ వెదర్, సెలూబ్రియస్ అడ్వైస్, సెలూబ్రియస్ అంటే గుడ్ ఫర్ హెల్త్, సెలూబ్రియస్ డయట్. నార్మల్గా ఈ వర్డ్ వెదర్కి వాడబడుతుంది, కానీ ఆ ఫ్రీడమ్ మనకి ఎప్పుడూ ఉంది. సొలిసిటస్ అంటే కన్సర్న్డ్. సొలిసిటస్, యువర్ పేరెంట్స్ ఆర్ సొలిసిటస్ అబౌట్ యువర్ వెల్ఫేర్, ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్. అయ్యో మన పిల్లవాడు చదువుతున్నాడా, మన పాప చదువుతోందా లేదా,
రెగ్యులర్గా క్లాసులు అటెండ్ అవుతుందా, హెల్త్ ఎలా ఉందో. సో ఇలాగా సొలిసిటస్ అంటే ఈగర్ అండ్ అటెంటివ్, ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్, వెరీ కన్సర్న్డ్. కాకపోతే SOLICIT సొలిసిట్ అన్న వర్డ్కి ఒక మీనింగ్ ఈజ్ రిక్వెస్ట్. సొలిసిట్ అన్న వర్డ్కి రెండో మీనింగ్ చాలా దరిద్రమైన ఒక మీనింగ్ ఉంది. సొలిసిట్ అంటే ఏ ప్రాస్టిట్యూట్, ఒక కాల్ గర్ల్ సీకింగ్ కస్టమర్స్ అండ్ ఆఫరింగ్ సెక్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ. సో చాలామంది హిందువులు బుద్ధి లేకుండా పెళ్లి కార్డుల మీద వి సొలిసిట్ యువర్ గ్రేషియస్ కంపెనీ ఆన్ ది ఆస్పిషియస్ అకేషన్ ఆఫ్ అవర్ డాటర్స్ మ్యారేజ్ అని రాస్తారు. ఇంగ్లీష్ అంటే అంత ఇష్టం అనమాట. కానీ కొంచెం మరి అంత ఇష్టమైతే వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోకుండా పెళ్లి కార్డు మీద ఈ దరిద్రపు వర్డ్ ఎందుకయ్యా? సొలిసిట్ బదులు రిక్వెస్ట్ పెట్టు, లేకపోతే మొత్తం ఇంగ్లీష్ తీసి పారే. నీకు ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకయ్యా దరిద్రపు వర్డ్స్ వాడినావు? ఎంత డర్టీ మీనింగ్ వస్తుంది పెళ్లి కార్డులో, వి సొలిసిటా థూ. అందుకని జాగ్రత్తగా ఉండండి బాబు. స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుంటుంది నీకు. ఇప్పుడు రేపొద్దున నీ పెళ్లి కార్డులో సొలిసిట్ అన్నవాడు రాకూడదు. ఓకే, సొలిసిటస్ అంటే కన్సర్న్డ్. ఓకే, సొలిసిటేషన్ అంటే రిక్వెస్ట్. సొలిసిటేషన్కి ఒక లీగల్ మీనింగ్ కూడా ఉంది. సొలిసిటేషన్ అంటే కాజింగ్ సంబడీ టు కమిట్ ఎ క్రైమ్, అంటే సుపారీ, కిల్లింగ్, పైసలు ఇచ్చి ఒకళ్ళ చేత క్రైమ్ చేయించడం. ఇప్పుడు ఒక్క వర్డ్కి ఎన్ని మీనింగ్స్ వస్తున్నాయో చూసుకో. నువ్వు నా రికార్డింగ్లు వింటూ ఉంటే నీకు లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బ్లాంక్ 2, లెజిటిమైజ్ అంటే ఏమిటి? మేక్ లీగల్, మేక్ వ్యాలిడ్. ఇన్సెంటివైజ్ అంటే ఏమిటి? మోటివేట్ సంబడీ టు డూ సంథింగ్. ఇన్సెంటివ్ అంటే ఎనీథింగ్ దట్ మోటివేట్స్. పాజిటివ్ ఇన్సెంటివ్ అంటే ప్రైజు, ప్రమోషను, గిఫ్టు. నెగటివ్ ఇన్సెంటివ్ అంటే ఫైను, థ్రెట్ ఆఫ్ పనిష్మెంటు, లేక పనిష్మెంటు. సో ఇన్సెంటివ్ అన్న వర్డ్ న్యూట్రల్ వర్డ్. ఇన్సెంటివేట్, ఇన్సెంటివైజ్ అంటే ఏదో ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి, గెటింగ్ సంబడీ టు డూ సంథింగ్ బై గివింగ్ దెమ్ సమ్ ప్రైజ్ or సమ్ మనీ or సంథింగ్. ఓకే, కుతూహలం పుట్టించడం అనమాట. సిగ్నిఫై అంటే ఇండికేట్. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ చదువుతున్నా. Taxation of legal substances known to be of a dash nature necessarily threads a thin line. Okay, thread a thin line. దీన్ని యాక్చువల్ ఇడియం ఈజ్ ట్రెడ్ ఎ థిన్ లైన్, TREAD. ట్రెడ్ అంటే నడవడం, వాక్. సో థ్రెడ్ ఎ థిన్ లైన్ ఈజ్ అన్ ఇడియం. అంటే ఏమిటి? చాలా డేంజరస్ సిచ్యువేషన్ మీద ఉన్నావు అనమాట. ఎప్పుడైనా నువ్వు పడిపోవచ్చు, కత్తి మీద సాము. థ్రెడింగ్ ఏ థిన్ లైన్ అంటే చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి నువ్వు, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది, డిజాస్టర్ అయిపోతుంది. నెసెసరీలీ థ్రెడింగ్ ఏ థిన్ లైన్ అంటే చాలా రిస్క్ తీసుకొని గవర్నమెంట్ ఈ పని చేస్తోంది. ఇట్ థ్రెటన్స్ టు డాష్ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ద యూజ్ ఆఫ్ విచ్ ద గవర్నమెంట్ ఈజ్ రైట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కర్టైలింగ్. కర్టైల్ అంటే రెస్ట్రిక్ట్, ఆపడానికి ట్రై చేస్తుంది. సో టాక్సేషన్ ఆఫ్ లీగల్ సబ్స్టెన్సెస్ నోన్ టు బీ ఆఫ్ ఎ డాష్ నేచర్ నెసెసర్లీ థ్రెడ్స్ ఎ థిన్ లైన్. సో ఇప్పుడు తెలుగులో అనువాదించుకుంటే ఏమొస్తుంది? లీగల్ సబ్స్టెన్సెస్ని ట్యాక్స్ చేయడము అన్నది ఎలా ఉంటుందంటే రిస్క్ తీసుకొని టైట్ రోప్ వాక్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇట్ థ్రెటన్స్ టు డాష్ ది గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ద యూజ్ ఆఫ్ విచ్ ద గవర్నమెంట్ ఈజ్ రైట్లీ ఇంట్రెస్టెడ్. కరెక్ట్గానే దాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్, ఆల్కహాల్ ఉన్నాయి, వాటిని ఆపాలి. ఆపడంలో తప్పేం లేదు వాటి కన్జంప్షన్. సో ఇప్పుడు ఒక్క సెకండ్, టేక్ ఏ పాజ్ అండ్ వర్క్ ఆన్ ఇట్ ప్లేస్. సో ఒక గవర్నమెంటు రైట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కర్టైలింగ్ ద యూజ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ అనగానే ఏమిటి? ఆ ప్రోడక్ట్ ఏదో మంచిది కాదనమాట, హార్మ్ఫుల్. సో పాజిటివ్ వర్డ్స్ అయితే పనికిరావు. సో ఫస్ట్ బ్లాంక్ ఈజ్ నాక్షియస్. ఇట్ థ్రెటన్స్ టు, నా సెకండ్ బ్లాంక్ ఏం పెట్టాలి మనం? సో థ్రెటనింగ్ ఏ థిన్ లైన్ అంటున్నాడు కాబట్టి ఇట్ థ్రెటన్స్ టు డాష్ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ కన్జంప్షన్. సో గవర్నమెంట్కి పైసలు కావాలి, ట్యాక్స్ చేస్తే ఏమవుతుంది? గవర్నమెంట్కి ఫండ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ థ్రెడింగ్ ఏ థిన్ లైన్ అనమాట, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. దాన్ని తగ్గించాలి అంటోంది, మళ్ళీ మీరు తీసుకుంటే మాకు ట్యాక్స్ కావాలి. సో థ్రెటన్స్ టు ఒక విధంగా ఇన్సెంటివైజ్. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సేల్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ షుడ్ బి బ్యాండ్ అని ఉంది. నేను అనుకోవడం ఆర్టికల్ 47 అది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? లిక్కర్ మీద రేట్స్ పెంచుతుంది, ఎందుకంటే రెమ్యునరేషన్ కావాలి, ట్యాక్స్ రెవెన్యూ కావాలి. సో పర్ఫెక్ట్గా ఈ సెంటెన్స్కి
ఫస్ట్ బ్లాంక్ షుడ్ బి నాక్షియస్ అండ్ సెకండ్ బ్లాంక్ ఈజ్ ఇన్సెంటివైజ్. అక్కడ పెద్ద క్లూ ఈజ్ థ్రెడింగ్ ఏ థిన్ లైన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎరుడిషన్ అంటే వెరీ స్కాలర్లీ, వెరీ లర్నెడ్. ప్రాక్లివిటీ అంటే టెండెన్సీ. ఐ హ్యావ్ ఎ ప్రాక్లివిటీ టు టాక్ టు మచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ టు అన్ ఎక్స్ట్రీమ్ లెంత్. అంటే నాకు అలవాటు అయిపోయింది. ప్రాక్లివిటీ అంటే స్ట్రాంగ్ టెండెన్సీ, ప్రిఫరెన్స్, ప్రెడిలిక్షన్, 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 టెండెన్సీ, బయాస్, ఇంక్లినేషన్, బయాస్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. I have a bias for action rather than sitting down and thinking. బయాస్ అంటే ఇంక్లినేషన్, టెండెన్సీ, ఒక అలవాటు, సార్ట్ ఆఫ్ లీనింగ్, సైకలాజికల్ లీనింగ్. బయాస్కి 2వ మీనింగ్ ఈజ్ డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ విచ్ ఈస్ డిసడ్వాంటేజెస్ టు దట్ పర్సన్. సో బయాస్డ్ రిపోర్టింగ్. బయాస్డ్ అంటే ఒక పర్టికులర్ ఎజెండా ప్రకారంగా పోతున్నారు, ఇంపార్షియల్గా లేరు. సో బయాస్కి 2 మీనింగ్స్ చెప్పాను ఇప్పుడు. టెనేసిటీ అంటే పర్సిస్టెన్స్, పట్టు వదలకుండా. రిలెంట్లెస్ పర్సూట్, పర్సివియరింగ్. డాగెడ్, DOGGED, డాగెడ్ అంటే కూడా పట్టు వదలకుండా, నాట్ గివింగ్ అప్. సో సెకండ్ బ్లాంక్ చూద్దాం. పెంచాంట్ అంటే స్ట్రాంగ్ లైకింగ్. పెంచాంట్ ఫార్ సంథింగ్ అన్నానంటే చాలా స్ట్రాంగ్ లైకింగ్. సాల్యుటేషన్ అంటే గ్రీటింగ్. ఇయర్ మార్క్ అంటే మార్క్ ఆర్ సెట్ అసైడ్. ఇయర్ మార్కింగ్ ఫండ్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అంటే కొంత డబ్బును పక్కన తీసి పెట్టారు, లేక ఇయర్ మార్కింగ్ లిటరల్గా ఏంటి, మార్క్ చేసి పెట్టారు. ఓకే, బ్లాంక్ 3. ఇఫేస్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఇఫేస్ అంటే తుడిచివేయడం, వైప్ అవుట్, మొత్తంగా వేళ్లతో సకిలించి పారేయడం ఆర్ సంథింగ్ లైక్ దాట్. వేళ్లతో పీకి పారేయడం. ఇఫేస్ అంటే వైప్ అవుట్, ఎక్స్పంజ్, EXPUNGE, తుడిచివేయడం, కంప్లీట్గా నామో నిషాన్ మిటాదేనా ఇఫేస్. ఇంప్యూటేషన్ ఆఫ్ ఈకాలజీ. ఇంప్యూట్ అంటే అట్రిబ్యూట్, ఇండికేట్, షో యాజ్ అ రీజన్. ఓకే, మిటిగేషన్ ఆఫ్ సఫరింగ్. మిటిగేట్ అంటే తగ్గించడం, రెడ్యూస్. టు టెంపర్ అంటే మోడరేట్. టు టెంపర్ ద జడ్జ్మెంట్ అంటే రెడ్యూస్ ద ఇంటెన్సిటీ. ఇప్పుడు చూసుకుందాం. ద న్యూస్ పేపర్స్ ఎస్సే కంటెంట్ సొలిసిటింగ్ డిఫెన్సెస్. సొలిసిటింగ్ అంటే ఇక్కడ రిక్వెస్టింగ్. సో ద న్యూస్ పేపర్స్ ఎస్సే కాంటెస్ట్ పెట్టారు. సొలిసిటింగ్ డిఫెన్సెస్ ఆఫ్ యాంటీ వెజిటేరియనిజం yielded only a handful of entries that did not allow others to dictate their arguments. Okay. సో వెజిటేరియన్స్కి వ్యతిరేకంగా రాయండి అంటే ఎంట్రీస్ చాలా తక్కువ వచ్చాయి. సో దానివల్ల ఆదర్సు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని మన మీద దే కుడ్ నాట్ తోపన అనమాట, ఇంపోజ్ చేయలేకపోయారు. చూద్దాం. ఈ విధంగా యూ హెవ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్, ఫోకసింగ్ ఆన్ ద సీమింగ్లీ యూనివర్సల్. సీమింగ్లీ అంటే అపియరింగ్ టు బి, అలా అనిపిస్తోంది కానీ కాదు. ఫోకసింగ్ ఆన్ ద సీమింగ్లీ యూనివర్సల్ హ్యూమన్ ఫర్ కన్జ్యూమింగ్ యానిమల్ ప్రోడక్ట్స్, దీస్ ఓదర్స్ సక్సెస్ఫుల్లీ నావిగేటెడ్ ద గ్రే ఏరియా. గ్రే ఏరియా అంటే ఏమిటి? అన్క్లియర్, ఫజీ లాజిక్, బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటారు. డైకోటోమస్ థింకింగ్, బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటే చాలా ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇన్ విచ్ ఎ పర్సన్ థింక్స్ దట్ ద వరల్డ్ కంటైన్స్ గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్. సో రామ్ అండ్ రావణ్ అలా అనుకున్నామంటే తప్పు. ఎందుకంటే మనలోనే రాముడు ఉన్నాడు, మనలోనే రావణాసురుడు కూడా ఉన్నాడు. సో బ్లాక్ అండ్ వైట్ థింకింగ్, డైకోటోమస్ థింకింగ్ అంటే చాలా ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇన్ విచ్ ఎ పర్సన్ థింక్స్ దట్ థింగ్స్ కెన్ బి క్లియర్లీ క్లాసిఫైడ్ ఇంటూ గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్. ఆర్ 2 క్లియర్ ఏరియాస్లో మనము డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు విషయాల్ని. అలా అనుకున్నామంటే దాన్ని డైకోటోమస్ థింకింగ్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటారు. చాలా ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ థింకింగ్. అఫ్ కోర్స్ డైకాటమీ అన్న వర్డ్కి మీనింగ్ ఈజ్ ఆపోజిట్స్. డే అండ్ నైట్ డైకాటమీ, జాయ్ అండ్ సఫరింగ్, డైకాటమీ అంటే ఆపోజిట్. గ్రే ఏరియా అంటే వేర్ థింగ్స్ ఆర్ నాట్ క్లియర్. రాముడా రావణుడా తెలియట్లేదు అనమాట, మంచా చెడా తెలియట్లేదు, దాన్ని గ్రే ఏరియా. సో దీస్ ఆదర్స్ సక్సెస్ఫుల్లీ నావిగేటెడ్ ద గ్రే ఏరియా బిట్వీన్ సింపుల్ సెల్ఫ్ జస్టిఫికేషన్ అండ్ జెన్యూన్ అపోలోజియా. అపోలోజియా అంటే డిఫెన్స్. అపాలజీ అన్నా, అపోలోజియా అన్నా, అపాలజెటిక్స్ అన్నా స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ ఎ కాంట్రవర్షియల్ బిలీఫ్. అంటే ఒక మూర్ఖపు
తప్పుడు నమ్మకాన్ని సమర్థించడానికి నువ్వు మాట్లాడినా రాసిన దాన్ని అపోలోజియా అంటారు, దాన్నే అపాలజెటిక్స్ అంటారు, దాన్నే అపాలజీ అని కూడా అనొచ్చు. అపాలజీ కామన్ మీనింగ్ నీకు ఆల్రెడీ తెలుసు, సేయింగ్ సారీ. అలాగా ఒక కాంట్రవర్షియల్ బిలీఫ్ సిస్టమ్, ఒక రాంగ్ బిలీఫ్ సిస్టమ్, దాన్ని సమర్థించడానికి రాసిన మాట్లాడిన అటువంటి పర్సన్ని అపాలజిస్ట్ అంటారు, APOLOGIST. మార్క్సిస్ట్ అపాలజిస్ట్ అంటే ఈ కమ్యూనిజంని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళని నేను మార్క్సిస్ట్ అపాలజిస్ట్ అంటున్నా. అంటే ఏమిటి? కమ్యూనిజం ఫండమెంటలీ తప్పు అనమాట, ఫాల్టీ. ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడ కమ్యూనిజం వెళ్ళిందో సర్వనాశనం అయిపోయాయి దేశాలు. ఇప్పటికీ కొంతమంది కమ్యూనిస్టులుగా మిగిలారు. అంటే వాళ్ళకి బుర్రలు పనిచేయట్లేదు అనమాట. దే ఆర్ ట్రైంగ్ టు డిఫెండ్ ఏ కాంట్రవర్షియల్ బిలీఫ్. సో ఇలాగా మతాల్ని కూడా డిఫెండ్ చేసేవాళ్ళు. ఆ మతం చూస్తే, ఆ హోలీ బుక్ చూసామంటే నువ్వు షాక్ అయిపోతావు. ఇంత దరిద్రపు విషయాలు ఇక్కడ ఉంటే ఇది హోలీ బుక్ ఎలాగైందిరా, పైగా నువ్వు దాన్ని సమర్థిస్తున్నావు. సో అటువంటి వాడిని అపాలజిస్ట్. సో అపాలజిస్ట్ అన్నదానికి యాడ్జెక్టివ్ నువ్వు ముందర పెట్టచ్చు. అప్పుడు అంటే ఏమిటి? అపాలజిస్ట్ అంటే ఎవడో అపాలజీ చెప్తున్నవాడు కాదు. అపాలజిస్ట్ అంటే ఒక తప్పుడు విధానము, ఒక తప్పు నమ్మకము, ఒక కాంట్రవర్షియల్ బిలీఫ్ సిస్టమ్ని సపోర్ట్ చేయడానికి మాట ద్వారా లేక రాత ద్వారా పనిచేస్తున్న వాడిని అపాలజిస్ట్ అంటారు. సో దీస్ ఆదర్ సక్సెస్ఫుల్లీ నావిగేట్ అంటే ఏమిటి? అవాయిడ్ అబ్స్ట్రక్షన్స్. అంటే మనం ట్రాఫిక్లో నావిగేట్ చేసుకుంటూ బైకుల్లో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లవాళ్ళు, కుర్రవాళ్ళు. సో అది నావిగేటింగ్ అంటే అవాయిడింగ్ అబ్స్ట్రక్షన్స్ ఇన్ ట్రాఫిక్, ఆర్ నావిగేట్ లిటరల్గా తీసుకుంటే సముద్రం మీద షిప్పులో పోవడం నావిగేటింగ్. సో నావిగేటింగ్ ద గ్రే ఏరియాస్ అంటే గ్రే ఏరియాస్ నుంచి తప్పించుకుంటూ పోతున్నాడు అనమాట, బిట్వీన్ సింపుల్ సెల్ఫ్ జస్టిఫికేషన్ అండ్ జెన్యూన్ అపోలోజియా. The successful submissions argued not so much that desire or tradition could justify the current palate అంటే sense of taste, palate అంటే roof of the mouth. లిటరల్గా అనాటమీలో తీసుకుంటే నోటి లోపల ఉండే రూఫ్ని పెలేట్ అంటారు. ఇంప్లైడ్ మీనింగ్ ఆఫ్ పెలేట్ ఈజ్ సెన్స్ ఆఫ్ టేస్ట్. వి తెలంగాణ పీపుల్ హ్యావ్ ఎ వెరీ స్పైసీ పెలేట్ అన్నామంటే మనం కారాలు బాగా తింటాము. ద పీపుల్ ఆఫ్ గుజరాత్ హ్యావ్ ఎ స్వీట్ పెలేట్ అంటే వాళ్ళు స్వీట్స్ ఎక్కువ తింటారు. సో పెలేట్ అంటే సెన్స్ ఆఫ్ టేస్ట్, గస్టేటరీ అంటే సెన్స్ ఆఫ్ టేస్ట్, GUSTATORY. సో ఇప్పుడు చూద్దాం. ది సక్సెస్ఫుల్ సబ్మిషన్స్ ఆర్గ్యూడ్ అంటే ఆర్గ్యూ అని కాదు, ఆర్గ్యూ అంటే పుట్ ఫార్వర్డ్ అండ్ ఒపీనియన్. ఆర్గ్యుమెంట్ అన్న వర్డ్కి ఒక మీనింగ్ ఈజ్ ఒపీనియన్. యువర్ ఆర్గ్యుమెంట్ అంటే నీ ఒపీనియన్, మై ఆర్గ్యుమెంట్ అంటే నా ఒపీనియన్. ఆర్గ్యుమెంట్ అంటే ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకోవాలని ఏం లేదు. సో వర్డ్స్కి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. మీతో ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ యంగ్ జనరేషన్ తోటి నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు అనుకుని తిరుగుతూ ఉంటారు. అదే ప్రాబ్లం బాబు. ఇంగ్లీష్ దారుణమైన భాష, గుర్తుపెట్టుకో. The successful submissions argued not so much that desire or tradition could justify the current palate, but that the eradication of factory farming, the dash and the return to natural feed can blunt the evils caused by its excesses. అబ్బా, ఫ్యాక్టరీ ఫార్మింగ్ అనమాట. ఫ్యాక్టరీ ఫార్మింగ్ అంటే ఏమిటి? జంతువుల్ని ఫ్యాక్టరీలో పెంచేస్తున్నారు, వాటిని నరుక్కుని కోసి తినేస్తున్నారు. సో మొత్తానికి ఈవిల్స్ అన్నవాడు అందుకే వాడాడు అక్కడ. బ్లంట్ ద ఈవిల్స్ కాస్డ్ బై ఇట్స్ ఎక్సెసెస్. ఇట్లా మొత్తానికి మెల్లిగా ఆలోచించుకో. నేను చాలాసేపు మాట్లాడాను, తెలుగులో అనువాదించుకో. ఇది రియలీ టఫ్ వన్. ఆలోచించి ఆన్సర్ చెప్పండి. టేక్ ఎ పాజ్, ఐఎమ్ ఆల్సో వర్కింగ్. సో ది న్యూస్ పేపర్స్ ఎస్సే కంటెంట్ సొలిసిటింగ్ డిఫెన్సెస్ ఆఫ్ యాంటీ-వెజిటేరియనిజం. ఈ యాంటీ-వెజిటేరియనిజం అంటే వెజిటేరియనిజంకి ఆపోజిట్. అంటే ఏమిటి? మీట్ ఈటింగ్ని సపోర్ట్ చేస్తూ కొట్టే ఆర్టికల్స్ చాలా తక్కువ. దానివల్ల ఈ ప్రాజెక్టు పట్టుకుని కొంతమంది ఆథర్స్ అనమాట మీట్ ఈటింగ్ గురించే బాగా రాద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకి సపోర్ట్ దొరకలేదు. సో ఫస్ట్ బ్లాంక్ షుడ్ బి ప్రాక్లివిటీస్ టు డిక్టేట్ దర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ ద సీమింగ్లీ యూనివర్సల్ హ్యూమన్ పెంచాంట్. మొత్తం ప్రపంచంలో అందరు మనుషులు మాంసాలు తినడానికి ఇష్టపడుతున్నారు అని వీళ్ళు అనుకుంటూ రాద్దామని అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి సపోర్టింగ్ ఆర్టికల్స్ ఎక్కువ మంది రాయలేదు. సో సెకండ్ బ్లాంక్ షుడ్ బి పెంచాంట్. తర్వాత లాస్ట్ బ్లాంక్ వచ్చినప్పుడు క్లూ ఏంటి? బ్లంట్ ద ఈవిల్స్ అన్న వర్డ్ రాశాడు. టు బ్లంట్ ద ఈవిల్ అంటే ఆ ఈవిల్ని తగ్గించడానికి ఏదో చేయాలి. ఎప్పుడు చేయగలుగుతాము? ఫ్యాక్టరీ ఫార్మింగ్ని ఇరాడికేట్ చేస్తే. అంటే జంతువుల్ని ఫ్యాక్టరీలో పెట్టి ఫ్యాక్టరీలో
తయారు చేస్తే అప్పుడు ఆ జంతువులకి చాలా ఇంజెక్షన్లు. ఇప్పుడు పౌల్ట్రీ చికెన్ తినొద్దు నన్ను అడిగితే. ఇప్పుడు ఇంకా నువ్వు చికెన్ తిన, అసలు మాంసం తినకూడదు, మీట్ తినకూడదు. హిందూ అయితే మీట్ తినకూడదు, వేదం ఒప్పుకోదు, భగవద్గీత ఒప్పుకోదు. కానీ తింటున్నారు, ఎందుకంటే అలవాటైపోయింది. ఆ మ్లేచ్చుల్ని చూసి నేర్చుకున్నారు. సో ఇప్పుడు ఫ్యాక్టరీ ఫార్మింగ్ అంటే ఏమిటి? పౌల్ట్రీ ఫామ్స్లో ఏమవుతుంది, కోళ్ళకి స్టీరాయిడ్లు కొడతారు, తర్వాత యాంటీబయాటిక్లు కొడతారు. ఆ స్టీరాయిడ్ వలన బర్డ్ చాలా లావుగా అయిపోతుంది. ఆ స్టీరాయిడ్లు ట్రేస్ మిగిలిపోతాయి. అందుకే 30-40 ఏళ్ళకల్లా ఒంట్లో క్యాన్సర్లు, లివర్లు ఎగిరిపోతాయి, కిడ్నీలు ఎగిరిపోతాయి. మరి ఎందుకు ఇన్ని వ్యాధులు ఉన్నాయి? గలీకి ఎన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయి? మా చిన్నప్పుడు 2-3 ఉండేవి, ఇప్పుడు గలీకి ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ చెత్త అంతా తింటున్నారు, ఒంటి నిండా జబ్బులు. ఇప్పుడు ఇరాడికేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఫార్మింగ్ అంటే అటువంటి ఫ్యాక్టరీని తీసి పారేసామనుకో, మొత్తం ఫ్యాక్టరీ లేకుండా. అంటే ఏదో పొలాల్లో ఉండే కోళ్ళు తిన్నామనుకో న్యాచురల్గా, అది పర్హాప్స్ అది ఖచ్చితంగా దీనికంటే మంచిదే. ఎందుకంటే అది న్యాచురల్గా ఉన్న జంతువుది, ఇది ఆర్టిఫిషియల్గా. దీనివల్ల చాలా డేంజరు. సో వాట్ కెన్ బ్లంట్ ద ఈవిల్ కాజ్డ్ బై ది ఎక్సెస్? అప్పుడు ఏదో తగ్గించాలి. బ్లంటింగ్ ద ఈవిల్ అంటే తగ్గించాలి. సో థర్డ్ బ్లాంక్ షుడ్ బి మిటిగేషన్ ఆఫ్ సఫరింగ్. బాధ తగ్గిస్తుంది దేనికి? జంతువులకి. ఈ విధంగా ఫ్యాక్టరీ ఫార్మింగ్లో జంతువుకి బాధ పెరిగిపోతుంది. సో రిటర్న్ టు న్యాచురల్ ఫీడ్. ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్లు చెత్త అంతా పెడుతున్నారు. యూకేలో మ్యాడ్ కౌ డిసీజ్ అని వచ్చింది ఒకప్పుడు, విన్నావా? మ్యాడ్ కౌ డిసీజ్ ఎందుకు వచ్చింది తెలుసా? ఆవులకి బీఫ్ పెట్టడం మొదలుపెట్టారు దుర్మార్గులు. ఆవుకి గడ్డి పెట్టాలరా, ఆవుకి దాని మాంసం దానికే, దాన్ని మిన్సు చేసి ఏదో ఫ్లేవర్లు వేసి కలిపి ఆవుని ఇంకా బలిసిపోయేటట్టు, అంటే మిగిలిపోయిన బీఫ్, అంటే ఆవుకి బీఫ్ పెట్టడం వల్ల ఆవులన్నిటికీ మ్యాడ్ కౌ డిసీజ్ వచ్చింది. తిన్నవాళ్ళు చచ్చిపోవడం మొదలుపెట్టారు. నేచర్తో పిచ్చి వేషాలు వేస్తే నేచరు మక్కిరి ఇరగొడుతుంది. మొత్తానికి నీకు అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలేదు, కానీ ఇదిరా బాబు జిఆర్ఈ అంటే ఆషామాషి కాదు, లైట్గా తీసుకోకు. నేను కూడా తిక్కమక్క కింద మీద పడి ట్రై చేస్తున్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో భాష అన్నది ఆర్ట్, ఓవర్ నైట్ రాదు. ఓకే, నెక్స్ట్ కింద వర్డ్ చూద్దాం. క్రిటిక్ అంటే జడ్జ్, మూవీ క్రిటిక్, బుక్ క్రిటిక్, రిలీజియస్ క్రిటిక్, పొలిటికల్ క్రిటిక్. దీని మీద క్రిటిక్స్ మీద జిఆర్ఈ ఎస్సే టాపిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సే టాపిక్ ఇలా ఉంది: ఇట్ ఈస్ ది ఆర్టిస్ట్ నాట్ ది క్రిటిక్ హూ గివ్స్ సొసైటీ సంథింగ్ ఆఫ్ లాస్టింగ్ వాల్యూ. ఈ ఎస్సే టాపిక్ రేపు పొద్దున నీకు 30 minutes ఎస్సే రాయాలి. ఈ టాపిక్ రావచ్చు. క్రిటిక్స్ మీద 10-15 టాపిక్లు ఉన్నాయి. క్రిటిక్ అంటే ఎవడు? జడ్జ్. ఇంపార్షియల్గా జడ్జ్ చేయాలి. కానీ అందరూ అలా చేస్తారా? చెయ్యరు. పార్షియాలిటీ చూపిస్తారు. అటువంటి పార్షియాలిటీ చూపించే జడ్జిని టెండెన్షియస్ క్రిటిక్ అంటారు. రాసుకో, TENDENTIOUS. టెండెన్షియస్ క్రిటిక్ అంటే పార్షియాలిటీ, బయాస్డ్ అనమాట. టెండెన్షియస్ క్రిటిక్ అంటే ఓ సినిమా బాగాలేకపోయినా ఆ సినిమా డైరెక్టర్ దగ్గర పైసలు తీసుకుని చాలా బాగుంది 5 స్టార్స్కి 4 స్టార్లు ఇచ్చేస్తాడు. సినిమా నువ్వు చూసిన తర్వాత ఛీ అనుకుంటావు. ఎందుకురా మరి వాడు 4 స్టార్లు ఇచ్చాడు? వాడు టెండెన్షియస్ క్రిటిక్ అనమాట, అంటే బయాస్డ్. వాడు పార్షియాలిటీ చూపించాడు అక్కడ పైసలు తిని. వాడు రాసింది రివ్యూ కాదు, దాన్ని బ్లర్బ్ అంటారు ఇంగ్లీష్లో, BLURB. బ్లర్బ్ అంటే పబ్లిసిటీ అనమాట. రివ్యూ అంటే ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్గా ఒపీనియన్ ఇవ్వాలి, ఇంపార్షియల్గా ఇవ్వాలి. అందులో పాజిటివ్స్, నెగిటివ్స్, ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలి. కానీ చాలామంది క్రిటిక్స్ పైసలు తినేసి, రిలీజియస్ క్రిటిక్స్ ఉన్నారనుకోండి, రిలీజియన్ ఏమీ తెలీదు, అన్ని మతాలు ఒకటే అని మొదలు పెడతాడు. వాడిని అడగాలి, బాబు నువ్వు భగవద్గీత చదివేవా పూర్తిగా? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి చెప్పు? బైబిల్ చదివేవా? ఖురాన్ పూర్తిగా చదివేవా? లేదా? మరి ఎట్లా మాట్లాడుతున్నావురా? అందుకని వాడిని అలా అడగాల. అలా ఏమీ చదవరు, ఏమీ తెలియదు, అన్నీ ఒకటే అంటారు. సో వీడు మళ్ళీ యూజ్లెస్ క్రిటిక్ అనమాట. క్రిటిక్ అంటే ఇంటలెక్చువల్గా ఉండాలి. క్రిటిక్ అన్నవాడు మహాజ్ఞాని అయి ఉండాలి, పైగా ఇంపార్షియల్గా ఇవ్వాలి. న్యూస్ పేపర్స్తో ప్రాబ్లం ఏంటి? టీవీ ఛానల్స్తో ప్రాబ్లం ఏంటి? మోస్ట్ ఆఫ్ ద క్రిటిక్స్ సిట్టింగ్ ఇన్ ద డిబేట్స్ దేర్ ఆర్ టెండెన్షియస్ క్రిటిక్స్. సో కాంగ్రెస్ సపోర్టర్ ఉన్నాడనుకో, బీజేపీ సపోర్టర్ ఉన్నాడనుకో, వాళ్ళని సపోర్ట్ చేస్తూనే మాట్లాడతాడు, క్రిటిక్లా బిహేవ్ చేస్తాడు, కానీ వినే వాళ్ళని మిస్లీడ్ చేస్తాడు. సో మంచి క్రిటిక్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు రిలీజియస్ క్రిటిక్ ఉన్నాడు. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఏ రిలీజియస్ క్రిటిక్, ఎందుకంటే నేను అన్ని మేజర్ రిలీజియన్స్వి మొత్తం పూర్తిగా చదివేశాను. నా లైబ్రరీ చూసారంటే నేనేమంటున్నానో అర్థమవుతుంది మీకు. ఇప్పుడు
కాకపోతే మన దేశంలో అంత ఫ్రీడమ్ లేదు కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడలేను, మాట్లాడితే కేసులు పెడతారు, తలకాయ నొప్పి పోతుంది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎవ్రీ గ్రోనప్ పర్సన్, ఎవ్రీ గ్రోనప్ ఎందుకు, టీనేజర్ అయినా, ఇప్పుడు రిలీజియన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఐఎమ్ రిలీజియస్ క్రిటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదంతా టాపిక్ రేపొద్దున ఎస్ఏ రాసేటప్పుడు నువ్వు రాయాలి. ఆ టాపిక్ ఏంటి? ఇట్ ఈస్ ది ఆర్టిస్ట్ నాట్ ద క్రిటిక్ హూ గివ్స్ సొసైటీ సంథింగ్ ఆఫ్ లాస్టింగ్ వాల్యూ. దానికి ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి? మనం సింపుల్గా తెలుగులో చెప్పాలంటే, వాడేమంటున్నాడు, క్రిటిక్ కాదు, ఆర్టిస్ట్ అన్నవాడే సమాజానికి ఏదో గొప్ప పనికొచ్చేది, ఏదన్నా చిరస్థాయిగా పనికొచ్చేది, విలువ ఉండేది ఆర్టిస్టులే ఇస్తారు తప్ప క్రిటిక్స్ ఏమీ ఇవ్వరు. క్రిటిక్స్ కాదు ఇచ్చేది, ఆర్టిస్ట్ ఇస్తారు. అది టాపిక్. మన పొజిషన్ ఏంటి? మంచి క్రిటిక్స్ మనకి మంచిగా కంట్రిబ్యూట్ చేస్తారు, ఈ ఇంపార్షియల్ క్రిటిక్స్ మంచిగా కంట్రిబ్యూట్ చేస్తారు. పార్షియల్ క్రిటిక్స్, టెండెన్షియస్ క్రిటిక్స్ ఉంటారు చూడు, మనని మిస్లీడ్ చేస్తారు. అలాగా పొలిటికల్ క్రిటిక్స్, రిలీజియస్ క్రిటిక్స్ టెండెన్షియస్గా ఉన్నారనుకోండి, మనని మిస్లీడ్ చేస్తారు. సో ఒక పారాగ్రాఫ్ మంచి క్రిటిక్స్ మనకి ఎలాగా సమయాన్ని, ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, నువ్వు చదవడానికి నీకు టైం ఏది? నాకు టైం ఉంది, నేను చదివి నేను ఇంపార్షియల్గా నీకు అనాలిసిస్ ఇచ్చి సపోర్టింగ్ రెఫరెన్స్లు ఇస్తే, నువ్వు నా ద్వారా, అప్పుడు నేను ఇచ్చిన లెక్చర్ ద్వారా నీకు తొందరగా టైం వేస్ట్ కాకుండా విషయాలు తెలిస్తే అది మంచిది కదా. నీకు అంత టైం లేదుగా. ఇప్పుడు పాలిటిక్స్ ఉంది, ఇప్పుడు ఏదో ఒక గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది, అది మనకు దేశానికి నిజంగా మంచిదా కాదా అన్నది నువ్వు ఇమీడియట్గా తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అది మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే దాని వెనక అట్లా బ్యాక్ స్టోరీ చాలా తెలుసుకోవాలి. అవన్నీ చదవడానికి, పుస్తకాలు చదవడానికి నీకు టైం లేదు. ఇప్పుడు ఎవడన్నా ఒక మంచి ఇంటలెక్చువల్ అంటే జ్ఞాని, ఇంటలెక్చువల్ అన్నవాడు మహాజ్ఞాని అయి ఉండాలి, పైగా సమాజం కోసము, సమాజాన్ని ప్రోగ్రెస్ చేయడానికి, రిఫార్మ్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నవాడిని ఇంటలెక్చువల్ అంటారు. ఇప్పుడు ఉండే ఇంటలెక్చువల్ వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్, సూడో ఇంటలెక్చువల్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేదు, తర్వాత మిస్లీడ్ చేస్తున్నారు. సో ఒక పారాగ్రాఫ్లో మంచి క్రిటిక్స్ మనకి ఏ విధంగా తొందరగా, సంక్షిప్తంగా, ఇంపార్షియల్గా, పాలిటిక్స్ కాదు, కల్చర్ కాదు, రిలీజన్ కాదు, అకాడమిక్ క్రిటిక్స్, మూవీ క్రిటిక్స్, బుక్ క్రిటిక్స్, మూవీస్ ఉన్నాయి రోజుకి మనకి, ఏడాదికి 2000 సినిమాలు తీస్తున్నారు, అన్నీ చూడగలవా? లేదు. ఇప్పుడు మంచి క్రిటిక్ ఉన్నాడు అనుకో, వాడు చెప్తాడు ఈ సినిమా చూడు బాబు, ఇది బాగుందని. అప్పుడు నీ టైం వేస్ట్ కాదు, డబ్బు వేస్ట్ కాదు. అందుకని మూవీ క్రిటిక్స్ కూడా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడుండే మూవీ క్రిటిక్స్ ఎక్కువ మంది టెండెన్షియస్ క్రిటిక్స్, కాబట్టి మిమ్మల్ని మిస్లీడ్ చేస్తారు. సో వన్ పారాగ్రాఫ్లో మంచి క్రిటిక్స్ ఏ విధంగా సమాజానికి మంచి కంట్రిబ్యూషన్స్ చేస్తారు, ఒక పారాగ్రాఫ్. టెండెన్షియస్ క్రిటిక్స్ ఏ విధంగా సమాజాన్ని మిస్లీడ్ చేస్తారు, ఒక పారాగ్రాఫ్. మంచి ఆర్టిస్ట్, ఆర్ట్ అంటే 7 వస్తాయి. ఆర్ట్ అంటే ఫైన్ ఆర్ట్స్ అంటే స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్, పెయింటింగ్. జనరల్ ఆర్ట్స్ అంటే డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్ అండ్ మూవీస్. ఈ 7 ఏరియాస్లో మంచి ఆర్టిస్టు సమాజానికి మంచి సందేశము, మోటివేషను, ఇన్స్పిరేషను అయ్యేటట్టు రకరకాల సినిమాలు, నావల్స్, పోయమ్స్ రాస్తారు. సో ఒక పారాగ్రాఫ్లో మంచి ఆర్టిస్ట్ ఏ విధంగా సమాజానికి చిరస్థాయిగా ఉండేది, లేక బాగా పనికొచ్చేది, ప్రోగ్రెస్కి అనుకూలంగా ఉండేవి ఎలా ఇస్తారు, ఒక పారాగ్రాఫ్. తర్వాత నౌ లెట్ us examine those artists who actually harm society with their art. సో దరిద్రం సినిమాలు తీస్తారు, చెత్త నవల్స్ రాస్తారు, అవి చదివి అవి చూసి జనాలు అశ్లీలంగా బిహేవ్ చేస్తారు. తర్వాత పబ్లిక్ మొరాలిటీ పడిపోతుంది, లేక కొంతమంది ఆ సినిమాలు చూసిన తర్వాత క్రైమ్స్ కూడా చేస్తారు. సో ఈ విధంగా ఆర్టిస్టు స్కల్ప్చర్లు ఉంటాయి, పెయింటింగ్లు ఉంటాయి, వాటి వలన రిలీజియస్ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. సో ఈ విధంగా కొంతమంది చెత్త ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళ వలన సమాజానికి హాని ఎలా జరుగుతుందో ఒక పారాగ్రాఫ్ రాయి. అప్పుడు నీ ఇంట్రొడక్షన్లో నువ్వు ఏం రాస్తావు? ద స్పీకర్ టేక్స్ అన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ because the speaker concludes that it is always the artist who gives something of lasting value to society. But the point here is to be noted that both artists and critics can make useful contributions to society. Full stop. In other words, good artists can make useful contributions while bad and dangerous artists actually harm society. And similarly, impartial critics contribute to our knowledge and save our time and resources, while tendentious critics actually mislead us in several areas. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు నేను చెప్పింది జాగ్రత్తగా స్లో డౌన్ చేసి ఆడియో విను, రాయ్. ఇదే ఇంట్రడక్షన్ని పారాఫ్రేజ్ అంటే రీస్టేట్ ఇన్ అదర్ వర్డ్స్, వేరే వర్డ్స్లోని మళ్ళీ రాసామంటే అదే కన్క్లూజన్ నీకు. సో ఇంట్రొడక్షన్, కన్క్లూజన్ ఒకటేలా ఉండాలి, కాకపోతే మాటలు, వర్డ్స్ వేరేగా పెట్టాలి. దాన్నే పారాఫ్రేజింగ్ అంటాం, PARAPHRASE. టు పారాఫ్రేజ్ అంటే రీస్టేట్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్. మధ్యలో 4 పారాగ్రాఫ్లు. మంచి ఆర్టిస్టు ఏం చేస్తాడు, రెండో పారాగ్రాఫ్. బ్యాడ్ ఆర్టిస్టు ఏ విధంగా సమాజాన్ని హామ్ చేస్తారు. మంచి క్రిటిక్సు
ఏ విధంగా మనకి పనికొస్తారు, తర్వాత టెండెన్షియస్ క్రిటిక్స్ ఏ విధంగా సమాజాన్ని మిస్లీడ్ చేస్తారు. బాడీ ఆఫ్ రెస్పాన్స్లో 4 పారాగ్రాఫ్స్లు పడ్డాయి, ఇంట్రొడక్షన్, కన్క్లూజన్. ఇప్పుడు నేను తెలుగులోనే చెప్పాను, కొంత ఇంగ్లీష్ చెప్పాను. రాయి, నీ రెస్పాన్స్ నాకు వాట్సాప్లో పంపి నేను నీకు ఆడియో, నేను చదివి నా ఆడియో ఫీడ్బ్యాక్ ఫైల్ నీకు పంపిస్తా. అట్లీస్ట్ ఒక 10 essays కూర్చొని రాస్తేనే కానీ నీకు ఆవాలో 6కి 4 రాదు. అర్థమైందా బాబు? మీరు ఇంజనీరింగ్లు చదివేసి ఏదో ఓహో పెద్ద అనుకుంటున్నారేమో. మీకు ఇంగ్లీష్లో పట్టు ఇంకా సరిపోదు, చాలా కృషి చేయాలి. నేను చెప్తున్నది పర్సనల్గా తీసుకోవద్దు. ఎంత కష్టపడాలో గుర్తుపెట్టుకో. ఈ ఇంగ్లీష్ మీద పట్టు వచ్చిందనుకో, నీ కెరియర్ కూడా సెట్ అయిపోతుంది. అందుకని ప్లీజ్ నేను చెప్పినట్టు వినండి, వర్క్ చేయండి, లేజీగా తిరగకండి. షార్ట్ కట్స్ లేవో, నెట్లో పోయి అవి చూడొద్దు, నేను పెట్టినవే చూడండి. పుస్తకాలు కొనేసి ఈ హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా అట్రాక్టివ్ రిసెప్షనిస్ట్ ఉంటారు. హలో, హౌ ఆర్ యూ, వాళ్ళ దగ్గర పోయామనుకో శుభ్రంగా పైసలు గుంజుతారు, కోచింగ్ కూడా దరిద్రంగా ఉంటుంది. అందుకని బుద్ధిగా నేను చెప్పినట్టు విని పని చేయండి. ఓకే, సో క్రిటిక్ అన్న వర్డ్ మీద డిస్క్రైబ్ చేస్తూ ఎంతసేపు మాట్లాడాల్సి వచ్చింది చూసుకో. ఒక ఎస్సే కూడా మాట్లాడాను. అపాలజిస్ట్ అన్న వర్డ్ ఇందాకలే మాట్లాడినట్టున్నాం. అపాలజిస్ట్ మీన్స్ ఎ పర్సన్ హూ ట్రైస్ టు డిఫెండ్ ఎ కాంట్రవర్షియల్ బిలీఫ్ సిస్టమ్. గ్యాడ్ ఫ్లై మీన్స్ ఎ పర్సన్ హూ ఈజ్ వెరీ ఇరిటేటింగ్. ఐఎమ్ ఏ గ్యాడ్ ఫ్లై అంటే ఏమిటి? నేను జనాల్ని అనాయ్ చేస్తా, ఇరిటేట్ చేస్తా. యాక్చువల్గా గ్యాడ్ ఫ్లై అనేది ఒక పెద్ద పురుగు అనమాట. సో గ్యాడ్ ఫ్లై కుడ్ బి ఏ క్రిటిక్ హూ ఇరిటేట్స్ ఆర్ ఎనీబడి. సాక్రటీసు గ్రీక్, ఆయన అనేవాడు ఐఎమ్ ఏ గ్యాడ్ ఫ్లై అని. అంటే జనాల నమ్మకాల్ని క్వశ్చన్ చేస్తాడనమాట. దాంతో వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. సపోజ్ నువ్వు ఒక దేవుడిని పూజిస్తున్నావు, వాడే బాబా అని చెప్పి వాడు దేవుడు అనుకుంటున్నావు, నువ్వు పూజ చేస్తున్నావు. నేను 4 క్వశ్చన్లు అడిగాను అనుకో, నీకు నా మీద కోపం వస్తుంది. అరే నిజంగా వాడు దేవుడారా? వాడి గురించి చదివేవా? తెలుసా? ఎప్పుడు పుట్టాడురా వాడు? మరి వేదాన్ని భగవద్గీతను వదిలేసి వీడిని ఎందుకురా పట్టుకుంటున్నావు? నేను ఇలా 4 అడిగాను అనుకో, నీకు కోపం రావాలి. అప్పుడు దెన్ ఐఎమ్ ఏ గ్యాడ్ ఫ్లై. గ్యాడ్ ఫ్లై అంటే వన్ హూ అనాయిస్, ఇరిటేట్స్ ఎవ్రీబడి బై ఆస్కింగ్ క్వశ్చన్స్. ఏదో ఫిజికల్గా కాదు. సర్రెప్టీషియస్ అంటే సీక్రెట్గా, ఇల్లీగల్, నీకు తెలుసు. రిట్రోగ్రేడ్ అంటే గోయింగ్ బ్యాక్వర్డ్ అండ్ డౌన్వర్డ్స్. రిట్రోగ్రేడ్ మూమెంట్ అంటే ప్లానెట్స్ కిందకి వెనక్కి. రిట్రోగ్రేడ్ ఆల్సో మీన్స్ దిగజారిపోవడము. ఇంప్లాయిడ్ మీనింగ్స్ కూడా ఉంటాయి కదా. -3 రెస్టోరేటివ్ అంటే రెస్టోరింగ్ టు ది ఒరిజినల్ పొజిషన్. అంటే ఒక వస్తువు పాడైపోయినా దాన్ని ఎలాగో రిపేర్ చేసి మళ్ళీ యథాస్థానానికి చేర్చడము, రిస్టోర్ చేయడము. అన్కాన్షనబుల్ అంటే అనైతికము, ఇమ్మారల్ అంటే మన అంతరాత్మ కాన్షియన్స్ ఒప్పుకోదు, తప్పు, ఈవిల్ అనమాట. అంటే ఓ దారుణము, ఒక క్రైము, ఇంకోళ్ళని మోసం చేయడం, రేపు, మర్డర్, చీటింగ్ చేయడము, వీటినన్నిటినీ అన్కాన్షనబుల్ యాక్ట్స్ అని అనొచ్చు. రివిజనిస్ట్ అంటే ఎవడు? ఓ హిస్టరీని మళ్ళీ ఒక ఫ్రెష్ లుక్ తోటి, పాత హిస్టరీ కాదురా వీళ్ళంతా డిస్టార్ట్ చేశారు, మనం కరెక్ట్గా ఇంకోసారి రివిజన్ చేయాలి అంటే రీవిజన్, మళ్ళీ దాన్ని ఫ్రెష్గా చూసి ఫ్రెష్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే వాడు రివిజనిస్ట్. అది కల్చరల్ రివిజనిస్ట్ అవ్వచ్చు, హిస్టారికల్ రివిజనిస్ట్ అవ్వచ్చు, దేనికైనా రివిజనిస్ట్ అన్నవాడు రివిజన్ చేస్తాడనమాట. అంటే ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఇస్తాడు. సో రివిజనిస్ట్ అంటే ఎవడు? మళ్ళీ కొత్త పర్స్పెక్టివ్, రీకాస్టింగ్ ద హిస్టరీ అనమాట. ఛాలెంజింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ ట్రెడిషనల్ హిస్టరీ, కన్వెన్షనల్ హిస్టరీ మనకి బుక్కుల్లో రాశారు. అలెగ్జాండర్ చాలా గొప్పవాడని. వాడు పిరికివాడు, దొంగ వెధవ, తాగుబోతు, తర్వాత బైసెక్షలు, బాగా తన్నులు తిని మలేరియా వచ్చి కుక్క చావు చచ్చాడు బెబిలియన్లో. వాడు చాలా వరల్డ్ కాంకరర్ అంట, బ్రేవ్ అట, గడిదిగుడు. మరి ఇండియా నుంచి ఎందుకు పారిపోయాడు? ఇండియాని అటాక్ చేస్తుంటే ధనానంద చంపేసి ఉండేవాడు, పచ్చడి చేసి ఉండేవాడు. తర్వాత మరి ఇండియాని గాడి బహుశా ఓడిస్తే చైనా ఉంది కదా, మరి వాడు ఎట్లా గ్రేట్ ఎలా అయ్యాడురా? అలెగ్జాండర్ ద గ్రేట్ కాదు, అలెగ్జాండర్ ద రెచర్డ్, అలెగ్జాండర్ ద డాస్టర్డ్లీ. జిఆర్ఈ వర్డ్ వాడుతున్నా, DASTARDLY, డస్టర్డ్లీ, బాస్టర్డ్ కాదు, డస్టర్డ్, DASTARD, డస్టర్డ్లీ అంటే వెరీ మీన్ అండ్ కవర్డ్లీ, చాలా మీన్, చాలా దిగజారిపోయిన, తర్వాత పిరికి. సో ఇదాన్ని పక్కన పెడితే
సో ఈ విధంగా రీవిజనిస్ట్ అంటే రీకాస్టింగ్ ద హిస్టరీ ఆర్ ఛాలెంజింగ్ ఏ ట్రెడిషనల్ నేరేటివ్ని ఛాలెంజ్ చేస్తూ కొత్త హిస్టరీ రాస్తున్నాను అనమాట నేను. అప్పుడు నేను కూడా ఒక రీవిజనిస్ట్ అవుతాను. సో నౌ లెట్ us say ద లాంగ్ టర్మ్ సెనేటర్ began his career as an unrepentant dash. ఓకే, ఇప్పుడు అన్రిపెంటెంట్ అండర్లైన్ చేసుకో. రిపెంట్ అంటే పశ్చాత్తాపము చెందుట. టు రిపెంట్ అంటే ఫీలింగ్ గిల్టీ ఫార్ సిన్స్. పాపాలు చేశావు, తప్పులు చేశావు, అనైతికమైన ప్రవర్తన చూపించావు, వాటికి నీకు పశ్చాత్తాపం వస్తోంది. ద ఇంగ్లీష్ వర్డ్ ఈజ్ రిపెంట్. కొన్ని సినోనిమ్స్ రాసుకో. టు రిపెంట్ REPENT, టు రూ RUE, టు రూ ఫర్ ది పాపమ్స్, టు రూ ఫర్ ద సిన్స్. అదే అడ్జెక్టివ్గా వాడితే రూఫుల్. ఏ రూఫుల్ ఎక్స్ప్రెషన్ ఆన్ హిస్ ఫేస్, RUEFUL. ఫీలింగ్ రూఫుల్ అంటే నాకు పశ్చాత్తాపం నేను చెందుతున్నాను. ఇంగ్లీష్లో ఎలా చెప్తావు? ఫీలింగ్ రూఫుల్, RUEFUL. రిమార్స్, REMORSE. రిమార్స్ అంటే నౌన్, పశ్చాత్తాపము, రిమార్స్. పెనిటెంట్, PENITENT. ఫీలింగ్ పెనిటెంట్ అంటే కూడా పశ్చాత్తాపం. పెనిటెంట్ నౌన్గా వాడితే ఒక వ్రతము పాటిస్తున్న ఒక భక్తుడు అనమాట. శబరిమలై, దీస్ ఆర్ ది పెనిటెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు శబరిమలై. అంటే వాళ్ళు 40 రోజులు ఉపవాసాలు అవన్నీ చేస్తారు. అటువంటి వ్రతము ఉపవాసము చేస్తున్న వాళ్ళని కూడా నౌన్గా వాడితే పెనిటెంట్. యాడ్జెక్టివ్గా వాడితే పెనిటెంట్ అంటే ఫీలింగ్ గిల్టీ. తర్వాత ఇంకో 2 వర్డ్స్ చెప్తున్నా, రాసుకో. కంట్రైట్, CONTRIT. కంట్రైట్ నౌన్ ఫామ్ కంట్రిషన్ అంటే ఫీలింగ్ గిల్టీ. కంపంక్షన్, COMPUNCTION. కంపంక్షన్ అంటే ఫీలింగ్ గిల్టీ, పశ్చాత్తాపము. సో వీడు అన్రిపెంటెంట్ అంటే ఏమిటి? వీడు చాలా పాపాలు చేశాడు కానీ వీడికి పశ్చాత్తాపం లేదట. ద లాంగ్ టర్మ్ సెనేటర్ బిగాన్ హిస్ కెరియర్ యాజ్ అన్ అన్రిపెంటెంట్ డాష్ ఫర్ హిస్ పార్టీస్ ఎక్సెసెస్. అంటే ఆ పార్టీ చాలా దారుణాలు, టూ మచ్గా ఏవో చేశారట, కానీ వీడికి కొంచెం కూడా పశ్చాత్తాపం లేదట. వీడు అటువంటి వాడట. డిఫెండింగ్ పాలసీస్ దట్ పాస్టెరిటీ అంటే రాబోయే తరాలు, ఫ్యూచర్ జనరేషన్స్. డిఫెండింగ్ పాలసీస్ దట్ పాస్టెరిటీ హ్యాస్ సిన్స్ జడ్జ్డ్ టు బి రియాక్షనరీ అంటే అపోజ్ టు ప్రోగ్రెస్. మరి పాతకాలపు బూజు పట్టిన ఆర్థోడాక్స్, ఎక్స్ట్రీమ్లీ ట్రెడిషనల్, అపోజ్ టు చేంజ్, మార్పుని వ్యతిరేకిస్తారు వీళ్ళు ఇంకా 2000 ఏళ్ల క్రితం ఉండే సమాజంలో మిగులుతున్నారన్నమాట. వీళ్ళు టైం వార్ప్లో ఉన్నారన్నమాట. వీళ్ళు ఈ కాలానికి చెందిన మనుషులు కాదు. వీళ్ళ మాటల్లో, వీళ్ళ దుస్తుల్లో, వీళ్ళ ప్రవర్తనలో చూస్తే తెలుస్తుంది. వీళ్ళు సభ్య సమాజంలోని లేక మోడర్న్ సమాజంలో ఉండడానికి పనికిరారన్నమాట వీళ్ళు. అటువంటి వెరీ బ్యాక్వర్డ్ థింకింగ్ ఉన్న వాళ్ళని రియాక్షనరీ అనొచ్చు. చాలా నెగిటివ్ వర్డ్ ఇది, చాలా స్ట్రాంగ్ నెగిటివ్ వర్డ్. The posterity has since judged to be reactionary. Even dash. రియాక్షనరీ కాదు, ఈవెన్ డాష్ అంటే ఇంకా స్ట్రాంగ్ నెగిటివ్ వర్డ్ తోటి ఏదో ఫ్యూచర్ జనరేషన్స్ వాటిని ఇలా అన్నారు, ఇలా అనబోతారు. మోర్ రీసెంట్లీ హీ హాస్ టేకెన్ డాష్ లైన్. ఈ మధ్య ఇలా కూడా మాట్లాడుతున్నాడు. డినయింగ్ దట్ దోస్ వెరీ పాలసీస్ ఎవర్ రిఫ్లెక్టెడ్ ద పార్టీస్ వాల్యూస్. పైగా రిజెక్ట్ చేస్తున్నట్ట, అది మా వాల్యూస్ కాదండి అని కొత్తగా అలా కూడా మాట్లాడుతున్నాడు. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ సెనేటర్ అంటే ఎవడు? MP అనమాట. అమెరికాలో సెనేటర్ అంటారుగా, వాళ్ళది ఏమిటి? సెనేటు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళకి 2 అమెరికన్ పార్లమెంట్ని ఏమంటారు? క్యాపిటోల్, CAPITOL. మనది సంసద్ భవన్ అంటాం. వాళ్ళని వాళ్ళ పార్లమెంట్, అమెరికన్ పార్లమెంట్ పేరు క్యాపిటోల్, CAPITOL. అది ఎక్కడుంది? వాషింగ్టన్ DCలో ఉంది, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. వాషింగ్టన్ DCలో అమెరికన్ పార్లమెంట్ బిల్డింగ్ పేరే క్యాపిటోల్ బిల్డింగ్. అది ఒక కొండ మీద ఉంది, దాన్ని క్యాపిటోల్ హిల్ అని కూడా అంటారు. ఆ బిల్డింగ్ని, వాళ్ళ పార్లమెంట్ని CAPITOL, క్యాపిటల్ కాదు, క్యాపిటోల్. ఓకే, సో ఇప్పుడు చూసుకో, టేక్ సమ్ టైమ్ అండ్ వర్క్ ఆన్ ఇట్ ప్లీజ్. సో ఈ లాంగ్ టర్మ్ సెనేటర్ ఎటువంటి వాడు? వాడు మంచివాడు కాదు, వాడు ఏదో పాజిటివ్ కాదు, నెగిటివ్. కాబట్టి వాడు అపాలజిస్ట్ అనమాట. చేసిన వెధవ పనులన్నింటినీ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ చేసిన వెధవ పనులు, దొంగ పనులు, చెత్త, ఎక్సెస్ అనమాట, టూ మచ్. అంటే ఏదో క్రైమ్స్ ఏవో చేశారు, లూటింగ్ చేశారు, లేక
ఎక్సెసెస్ అంటే అతిగా ఏదో చేసేశారు. డిఫెండింగ్ పాలసీస్, ఎవడు డిఫెండ్ చేస్తాడు? అపాలజిస్ట్ డిఫెండ్ చేస్తాడు. సో వాడు ఎటువంటి రియాక్షనరీయే కాదు, ఇంకా నెగటివ్ వర్డ్ కావాలి మళ్ళీ. సో రిట్రోగ్రేడ్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం. రిట్రోగ్రేడ్ అంటే చాలా బ్యాక్వర్డ్ అనమాట. రిట్రాక్టింగ్ టు అన్ ఎర్లియర్ స్టేట్. మరి ఇంకో వర్డ్ ఉంది, జిఆర్ఈ వర్డు అటావిస్టిక్. రాసుకో, ATAVISTIC. ATA VISTIC. అటావిస్టిక్ అంటే గోయింగ్ బ్యాక్ టు అన్ అర్లియర్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే కోతుల్లాగా ప్రవర్తించడం, లేక తోక. అంటే ఫిజికల్గా కూడా అటావిస్టిక్ అంటే ఒకప్పుడు కొంతమంది పిల్లలకి తోకతో పుడతారు, అది ఫిజికల్ అటావిజం. సైకలాజికల్ అటావిజం అన్నాం అనుకో, చాలా ఆదిమానవుల్లాగా ప్రవర్తించడం. అది. సో రిట్రోగ్రేడ్ పెట్టాలి సెకండ్ బ్లాంక్. తర్వాత మోర్ రీసెంట్లీ వాడు ఇంకా ఇప్పుడు కొత్త కథలు చెప్తున్నాడు మనకి. సో లాస్ట్ బ్లాంక్ షుడ్ బి రివిజనిస్ట్. కొత్త ఎక్స్ప్లెనేషన్లు కూడా పట్టుకొస్తున్నాడు. పాజిటివ్ వర్డ్ రిస్టోరేటివ్ కాదు, అన్కాన్షనబుల్ మరీ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇమ్మారల్ అని ఏం అనలేము ఇక్కడ. వాడు హీ హెస్ టేకన్ ఎ న్యూ లైన్ అనమాట. లైన్ అంటే ఇక్కడ ఒపీనియన్. హీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఎ న్యూ ఆర్గ్యుమెంట్ అండ్ ఒపీనియన్. మై గాడ్, చూడండి 40 నిమిషాలు అయింది 3 క్వశ్చన్లకి. ఇప్పుడు అర్థమవుతుందా? జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, స్లో డౌన్ చేయండి, నోట్స్ రాయండి, ఆ రాసిన వర్డ్స్ని చూడండి, చదవండి. వీలైతే మీ వాయిస్ రికార్డర్లో రికార్డ్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ నువ్వు ఒకటి ఓపెన్ చేసుకుని అప్లోడ్ చేసి నువ్వు విను, నీ ఫ్రెండ్స్ పంపించు. ఇదంతా తపస్సు. చెయ్యకపోతే జిఆర్ఈ చాలా కష్టం బాబు. జై శ్రీరామ్.